నమస్తే. సూర్యచంద్రుల గతి గమనాలను, ఇతర గ్రహాల స్థాన సంచారాలను, గ్రహణాల లెక్కింపులను ఆర్యభట్టు క్రీస్తు శకం 5వ శతాబ్దిలోనే అధ్యయనం చేశాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొదట చెప్పినవాడు ఆర్యభట్టే. 121 శ్లోకాల ఆర్యభట్టీయం గ్రంథంలో తన సిద్ధాంతాన్ని, ఖగోళ పరిజ్ఞానాన్ని పొందుపరిచాడు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసి తర్వాత అదే విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పనిచేసి అనేక పరిశోధనలు చేశాడు. అప్పుడు అధ్యక్షుడు అంటే ఇప్పుడు వీసీ. ఇంకా ప్రామాణికమైన ఖగోళ గ్రంథాలు మనకు క్రీస్తు పూర్వమే ఉన్నాయి. ద్వాదశ రాశి చక్రం ప్రాచీన భారతీయ గ్రంథాల్లో అంతర్భాగం. అరబ్బులు, గ్రీకులు, ఇరానియన్లు, ఇంకా ఏసియా, ఐరోపా దేశాల వాళ్ళు భారత్ వచ్చి తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో యోగా, ఆయుర్వేద, ఖగోళ, గణిత శాస్త్రాలను అధ్యయనం చేసినట్టు ప్రపంచ మేధావిగా చెప్పే పైథాగరసే అన్నాడు. ఆ పైథాగరస్ను గొప్ప గణిత శాస్త్రవేత్తగా ప్రపంచం గుర్తించింది కదా. అయితే ఆ గ్రీకు మేధావి మన భరత నేలలో, మన తక్షశిలలో, మన నలందాలో విద్య నేర్చుకున్నాడని ఎంతమందికి తెలుసు?